మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ గీత గారు. సో ఈరోజు మేడంతో మాట్లాడి క్యాన్సర్ విషయంలో చాలా డౌట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో మేడం, క్యాన్సర్ అనగానే చాలా రకాల క్యాన్సర్స్ తెలుసు. బట్ ఇప్పుడు కొత్తగా విన్న ఒక పదం ఏంటంటే, మనం పెయింట్ వేసే వాళ్ళలో అంటే అక్కడ పెయింట్ వేసే పర్సన్స్ మేబీ వాళ్ళు కలిపే సమ్ కెమికల్స్ వల్ల వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అని విన్నాం. సో అసలు ఇది ఎలా అండ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి మేడం దీనివల్ల? అవునమ్మా, అది కరెక్టే. అంటే మామూలు పాపులేషన్లో కంపేర్ చేస్తే ఆ పెయింటింగ్ ఆక్యుపేషన్గా తీసుకునే వాళ్ళు, ఇది ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాము. వాళ్ళకి డెఫినెట్గా ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పెయింట్ వేసే వర్కర్స్ దే ఆర్ ఎక్స్పోజ్ టు వెరైటీ ఆఫ్ కెమికల్స్, సాల్వెంట్స్, డైస్, చాలా వెరైటీ ఆఫ్ వీటికి ఎక్స్పోజ్ అవుతారు. దాంట్లో కొంచెం బెంజిన్, టోరిన్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. చాలా వరకు ఈ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కార్సినోజెన్స్ అంటాము. ఈ కార్సినోజెన్స్, మ్యుటేషన్ కాజింగ్ ఏజెంట్స్ అంటే ఆ జన్యువులో మార్పు తెస్తాయి అన్నమాట. సెల్స్లో ఉన్న జన్యువులో మార్పు, మ్యుటేషన్ తేగలిగా పొటెన్షియల్ ఉన్న ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి డెఫినెట్గా. కంపేర్ టు ద నార్మల్ పాపులేషన్ చూసుకుంటే అది ఆక్యుపేషనల్ హజార్డ్. పెయింటర్స్లో డెఫినెట్గా ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటుంది. వచ్చే క్యాన్సర్స్ కూడా ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే యూజువల్గా లంగ్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, కొన్ని స్పెసిఫిక్గా కొన్ని కార్ పెయింటర్స్, స్ప్రేయింగ్ వాళ్ళల్లో కొంతమందికి మల్టిపుల్ మైలోమాస్ ఎక్కువ వస్తాయి. అట్లా ఇంకా ఇతర క్యాన్సర్స్, ఈసోఫేగస్, బిలియరీ, కిడ్నీ క్యాన్సర్స్ ఇవి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఎలా మేడం అవి మనం పీల్చడం అంటే అది ఒక్కసారి రెండుసార్లు పెయింట్ వస్తే రాదుగమ్మా. అది ఆక్యుపేషన్గా ప్రతిరోజు అదే ప్రొఫెషన్గా కొన్ని ఏళ్ల పాటు చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మేడం ఇప్పుడు చాలా మంది పెయింటర్స్ ఉంటారు. సో వాళ్ళు మరి ఎలా, అంటే ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉండాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఆక్యుపేషనల్ హజార్డ్, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అంటే మాస్క్ పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవటము, చేతులకి ఏమైనా గ్లౌస్ వేసుకోవటము, ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే ఇప్పుడు వాళ్ళు వేసేటప్పుడు చేతికి పడుతూ ఉంటుంది, వాళ్ళు ఎంత కడుక్కున్నా కెమికల్ అనేది హ్యాండ్లో ఉంటుంది అంటారు. సో అంటే అలాంటి టైంలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అంటారా? మనకు తెలియదు ఏది అబ్జర్వ్ అవుతుంది. వెరైటీ ఆఫ్ సాల్వెంట్స్ ఉంటాయి దాంట్లో. సో ఏదైనా అబ్జర్వ్ అవ్వచ్చు. స్కిన్ ద్వారానైనా అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళొచ్చు, మనం ఇన్హలేషన్ ద్వారా లంగ్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఇలాంటి జాగ్రత్తలు అంటే ఇంకా వాళ్ళకి ప్రాపర్ కవరేజ్ చేసుకోవటం, బాడీ అంతా మాస్క్ పెట్టుకోవటము, ప్రొటెక్షను, ఐస్కి ప్రొటెక్షన్ పెట్టుకోవటం, గాగుల్స్, గ్లాసెస్ పెట్టుకోవటం, అలా ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఓకే. ఐస్ కూడా మేడం? ఐస్ ప్రొటెక్షన్ అంటే ఐలో కూడా ఏదైనా పెయింట్ పడితే ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా. సో మనం ఇంకొకటి ఏంటంటే, మనం తినేటువంటి పాన్ గుట్కా వీటి వల్ల కూడా ఈ మధ్య కాలంలో ఇది కొంచెం ట్రెండ్ కూడా అయిపోయింది, వేసుకొని మళ్ళీ రోడ్ పైన వేయడం. సో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. సో దీనివల్ల ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ని మనం ఎక్కువగా చూస్తాం? యూజువల్గా ఏంటంటే పాన్లో టొబాకో కంటెంట్ కూడా ఉంటుందమ్మా. టొబాకో అంటే పొగాకులో ఏ ఫామ్ అయినా, అది సిగరెట్లో వచ్చి ఆ ఫామ్ అవ్వనివ్వండి, లేకపోతే ఆకు ఫామ్ అవ్వనివ్వండి, ఎలాంటి స్మోకింగ్ ఫామ్ అవ్వనివ్వండి, తినే ఫామ్, చూయింగ్ ఫామ్ అవ్వనివ్వండి, ఏ ఫామ్లో ఉన్నా కూడా పొగాకులో, టొబాకోలో మాత్రం చాలా వెరైటీ ఆఫ్ వందల రకాలు కార్సినోజెన్స్ ఉంటాయి. అంటే కార్సినో నుంచి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయి టొబాకోలో. ఓకే. సో అవి డెఫినెట్గా టొబాకో అనేది ఏ ఫామ్లో కూడా మంచిది కాదమ్మా. అది తినటం వల్ల యూజువల్గా ఈ పాన్ తినే వాళ్ళకి యూజువల్ ఫిడ్ అంటాం. అంటే ఆ పాన్లో టొబాకో పెట్టుకొని ఇలా బుగ్గను పెట్టుకుంటారు చాలామంది, ఎస్పెషల్లీ నార్త్ కర్ణాటక అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో అది చాలా ర్యాంపెంట్. లేడీస్ కూడా ఇలా పాన్లో ఇలా పెట్టుకొని పల్లెటూరులో బుగ్గను పెట్టుకోవటం అనమాట. ఆ బుగ్గను పెట్టుకొని అలా ఉంచుతారు. ఆ బుగ్గంతా పెట్టుకొని కొన్ని చాలా రోజుల తర్వాత అదొక అంత స్కిన్ అంతా పోయి ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది, క్యాన్సర్ లాగా. ఓకే. అంటే దీనివల్లనే మనకి టొబాకో వల్ల నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం? అవును, డెఫినెట్గా. అంటే మనం ఆడవారిలో చూసుకుంటే అండ్ మగవారిలో చూసుకుంటే ఎక్కువ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ గర్ల్స్లోనే ఉన్నాయి. అది టొబాకో విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు అని విన్నాను నేను. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం?
అంటే గర్ల్స్లో అంటే డెఫినెట్గా గైనకలాజికల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాం మూలంగా ఎక్కువ సంఖ్య కనిపిస్తుంది. అంటే మేడం టొబాకో విషయంలో చూసుకుంటే, టొబాకో అండ్ ఆల్కహాల్ విషయంలో చూసుకుంటే వీళ్ళతో పోల్చుకుంటే లేడీస్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు క్యాన్సర్ రిలేటెడ్ అని చెప్పి వింటున్నాము. డెఫినెట్లీ ఉమెన్కి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే స్మోకింగ్ వలన నార్మల్ స్మోకింగ్ వల్ల ఒక లంగ్ క్యాన్సరే కాదమ్మా, ఏ క్యాన్సర్ అయినా రావచ్చు. థ్రోట్ క్యాన్సర్, ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి స్మోకింగ్ వలన. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అంటే తీసుకున్న కార్సినోజన్ కొన్ని మన బాడీ ఇప్పుడు మ్యుటేషన్ ఉన్నా కానీ మ్యుటేషన్ అక్యుములేట్ అయినా కానీ అది కరెక్షన్ ఒక్కోసారి జరుగుతుంది. ఆ ఉన్న మ్యుటేటెడ్ దాన్ని ఎలిమినేట్ చేస్తుంది బాడీ. ఓకే, నార్మలే ఉంచేసి ఏదైతే అబ్నార్మల్ అనుకుంటుందో అది బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఎలిమినేట్ అవుతుంది. ఆ కెపాసిటీ లేని ఇండివిజువల్కి క్యాన్సర్గా డెవలప్ అవుతుంది రాను రాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవటం వల్ల అండ్ ట్రీట్మెంట్ తీసుకునే విధానంలో కూడా ఎక్కువగా సఫర్ అయ్యేది గర్ల్స్ అని చెప్పేసి వింటూ ఉన్నాం. అది నిజమేనా? సఫర్ అయ్యేది గర్ల్స్ అంటే ఒకటమ్మా, ఇండియన్ ఉమెన్ ఏంటంటే మెంటాలిటీ అన్ని చూసుకుంటారు, ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు అన్ని చూసుకుంటారు కానీ వాళ్ళ ఒక హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. అలానే కొన్ని ఇళ్లలో అలా కూడా ఉమెన్ హెల్త్కి ఏం ప్రయారిటీ ఇవ్వకుండా, ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వకుండా ఉండే ఇల్లు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒక విధంగా చెప్పాలంటే డినయల్ ఉంటుంది, అంటే నాకెందుకు వస్తుంది, నాకు రాదు, పక్కన వాళ్ళకి వస్తుంది అనే ఇదిలో ఉంటాం అనమాట మనం. అందుకని రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవటం కానీ, ఏమైనా ఉండగానే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాం కానీ అది చాలా తక్కువ మన భారతదేశంలో స్త్రీలకి. అందుకని అవగాహన లేకపోవటం ఒకటి, అవగాహన ఉన్న అశ్రద్ధ చేస్తాం రెండోది. అండ్ ఆపర్చునిస్టిక్ స్క్రీనింగే కానీ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేదు మన దేశంలో. ఎవరికైతే వాళ్ళకి చేయించుకోవాలని ఇష్టపడతారో వాళ్ళు వెళ్ళిపోయి చేయించుకుంటారు, అంతేగాని అందరికీ గవర్నమెంట్ చేస్తాం అనేది లేదు. ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు వచ్చేసరికి లేట్ స్టేజ్, ప్రాణాపాయం ఉన్న స్టేజ్లోనే 70% మెంబర్స్ స్త్రీలు ఎక్కువగా అవగాహన అశ్రద్ధ చేస్తాం, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవటం, ఇవన్నీ రీజన్స్ వల్ల చాలా వరకు లేట్ స్టేజెస్లోనే వస్తున్నారు స్త్రీలు. ఎస్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే బయటపడతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.